స్కేలింగ్ అన్నారు కాబట్టి అడుగుతున్నా. స్కేలింగ్ ప్రాసెస్ ఏంటి అసలు? ఎన్ని మంత్స్ కి ఒకసారి చేపించుకోవాలి స్కేలింగ్ అనేది? క్లీనింగ్ అనేది 6 to 8 months ఒక్కొక్కసారి చేయించుకోవాలండి. ఎనీ పర్సన్ హ్యాస్ టు గెట్ ఇట్ డన్. అది మినిమం బేసిక్ నీడ్ విచ్ వి గివ్ ఫర్ ద ఆ టూత్ అనమాట. అది ఒక నీడ్ అనుకోవాల్సిందే. హౌ డు వి యూజువలీ గో ఫర్ సలూన్? ఇప్పుడు ఒక 2 months కి ఒకసారి ఇట్లా వెళ్ళడం ఎంత కామన్ థింగో, ఇప్పుడు ఈ స్కేలింగ్ అంటే డెంటల్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇంకా లిటరలీ లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కనుక లైక్ డైలీ మనం క్లీన్ చేసుకుంటాం, గ్రూమింగ్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఇప్పుడు మనం ఏదైనా క్లీనింగ్ చేస్తానే ఉంటాం. బట్ ఈవెన్ దో మనం ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ కి వెళ్తే ఎంత వస్తుంది అంటే డస్ట్ కానీ ఏది కానీ, అంటే అందరికి అర్థం అవడానికి ఐఎమ్ యూజింగ్ దిస్. అట్లా అది ఎట్లుంటుందో ఇది కూడా అంతే అనమాట. మనం డైలీ బ్రష్ చేసినా కూడా క్లీనింగ్ ఎందుకు అవసరం పడుతుంది అంటే దేర్ ఆర్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ ద మౌత్ ఎక్కడికి బ్రష్ చేరుకోదనమాట. చేరుకోకపోవడం వల్లనే ఇప్పుడు అదంతా పాచి ఫామ్ కావడం, గార ఫామ్ కావడం ఉంటది అనమాట. సో అది డెంటిస్ట్ ఓన్లీ కెన్ డూ, ఆ మెషినరీ వరకే చేయగలుగుతుంది అనమాట. నో అదర్ కెన్ డూ. అందుకోసం 6 to 8 months ఒకసారి అడ్వైస్ చేస్తాం ఫర్ డెంటల్ చెకప్. క్లీనింగ్స్ వచ్చేసి కూడా ద సేమ్ టైం చేసుకోవచ్చు. కాకపోతే వెరీ ఫ్యూ పేషెంట్స్, కొంతమంది చాలా మంచి మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. చూసినప్పుడు కన్సల్టేషన్ చెక్ చేసుకున్నప్పుడు మనం చెక్ చేస్తాం అనమాట. అంటే వెదర్ దే నీడ్ క్లీనింగ్ ఆర్ నాట్. కొంతమంది అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళకి అవసరం లేకుంటే విల్ లివ్ దెమ్ అంతే. మళ్ళీ ఇంకొక 6 months తర్వాత రండి అనేసి. థింగ్ హార్డ్లీ పేషెంట్ కి ఏం లూజ్ అవుతుంది, ఒక కన్సల్టేషన్ లూజ్ అవుతారు అంతేకాని. కాకపోతే డే బై డే మనం అంటే ఆర్ పర్స్పెక్టివ్, మన థింకింగ్ ఐడియాలజీ టువర్డ్స్ టూత్ హెల్త్ ఇవన్నీ మారిపోతాయి అట్లా అనమాట. అంతేగాని ఇదివరకు లాగా పొద్దున సార్ తోముతున్నాంగా ఇంకా తోమడానికి ఇంకేంటి అన్నట్టుగా లేదు అనమాట. ఎవ్రీథింగ్ చేంజ్డ్. మన డైట్ చేంజ్ అయింది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. అంటే ఈవెన్ వీ హ్యావ్ టు, మనం కూడా చేంజ్ అవ్వాలి. అంతేగాని ఇంకా పెద్దవాళ్ళు అంటుంటారుగా ఈ పళ్ళకి డాక్టర్లు ఏంటి, పళ్ళకి క్లీనింగ్ ఏంటి అన్నట్టుగా లేదు ఇప్పుడు. డబ్బులు ఎక్కువ ఎగ్జాక్ట్లీ అంటుంటారు. అంటే వస్తుంటారు కదా నా దగ్గరికి కూడా. వచ్చినప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయించుకోవాలి అంటే దే ఫేస్ మెనీ థింగ్స్. అంటే ఫ్రెండ్స్ తో ఏమన్నా దే మైట్ ఆఫ్ ఫెల్ట్ అంటే బ్యాడ్ బ్రెత్ ఉందిరా అని అనడము, అట్లాంటివి ఏమన్నా ఎల్లో టీత్ ఉన్నాయని కూడా కొందరు అంటూ ఉంటారు. సో వాటి కోసం వచ్చినప్పుడే వి టెన్ టు టెల్. కాకపోతే వాళ్ళు కొంచెం అది అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నెసెసరీ, ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ అని అట్లా.